సార్ ఫైండ్ ద మ్యాచ్ అండ్ గెట్ ద వర్స్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే సార్ ఇక్కడ మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ దీని ద్వారా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ పెట్టేసి దీనికి కరస్పాండింగ్ ఆన్సర్ ఎక్కడ ఉంది దానికి మ్యాచింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాచ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ మాత్రమే బజ్ సౌండ్ వస్తుంది. రెడ్ కాబట్టి ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఇప్పుడే పెట్టినా రాలేదు, సో దట్ రాంగ్ ఆన్సర్. ఎల్లో రాలేదు, రెడ్ వచ్చింది. సో బజ్ వస్తేనే కరెక్ట్ ఆన్సర్ అనేది విద్యార్థులు చెప్తాం కాబట్టి మనం నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ ఇట్లా ఏ కలర్కి పెట్టినా కూడా ప్రతి దాని కరస్పాండింగ్ ఆన్సర్ మనం నేర్చుకుంటాడు అనమాట. సో ఈ విధంగా దీంట్లో మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా వర్డ్స్ నేర్చుకుంటాడు. అండ్ ఇక్కడ ఓన్లీ కలర్స్ కలర్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే లెటర్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ పిల్లలకు అనుకుందాం. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని ఐడెంటిఫై చేయడం కోసం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్కి మ్యాచింగ్ చేయించడం కోసం ఇటు ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవచ్చు మనం. సో స్టూడెంట్స్కి ఇచ్చేస్తే వాళ్ళు క్యాపిటల్ ఏవి, క్యాపిటల్ ఏ ఉంది ఇక్కడ, సో క్యాపిటల్ ఏ ఉంది, దాని కరస్పాండింగ్ ఆన్సర్ ఇక్కడ స్మాల్ ఏ. దీనికి పెడితే మాత్రమే సౌండ్ వస్తుంది, ఇంకెక్కడ పెట్టినా కూడా సౌండ్ రాదు. సో దీని ద్వారా ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్, ఇమీడియట్ ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. టీచర్ ఉండి కరెక్ట్గా చాలా చెప్పాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా ఆన్సర్ తెలుసుకుంటే ల్యాండ్ లెటర్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టిండు, తెలియదు అనుకోండి, ఫస్ట్ ఇక్కడ పెడితే మనం తెలియదు ఆన్సర్ కాదని మనకు అర్థమైపోతుంది. దేనికైతే సౌండ్ వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ కాన్సెప్ట్ ద్వారా ఇమీడియట్గా ఆన్సర్ నేర్చుకుంటారు. పిల్లలకి ఇటు సౌండ్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటారు. సో ఇండివిజువల్ గా ఉంటుంది, ఈవెన్ గ్రూప్ గా ఉన్నప్పుడు కూడా కానీ నేర్చుకుంటారు. సో ఇది ఓన్లీ అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు, అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ మ్యాచింగ్ అవైలబుల్ అయ్యే ప్రతి కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో మల్టీ గ్రేడ్, మల్టీ క్లాసెస్, మల్టీ సబ్జెక్ట్. Okay, come on, where is the ball? Upset learn. I'm listening to you tell me first. How does this model work? The TLM project, this subject. Now we are going to learn the one of the parts of the concept. That is preposition, right? Preposition means just tells the position of an object, right? Where is the object? In, out, between, inside, up, down, far, near, on, in. What are the prepositions comes under? Okay. Now I am going to deal with this magnet that is called ball. Here the ball shows the position of the object. Okay. Now I am moving the. Now we can take one of the steps. Okay. The ball is near the tree. Okay. Now I am going to see tell this position near preposition by using this TLM. Okay. Where is the ball? The ball is near the tree. Okay. You can take another street. Now the ball is in the box. Come on, we are moving the ball. Check whether it is going inside or outside. See? The ball is in the box. As it is a closed, packed object. Sorry, closed thing. So the ball is in the box. Now the ball is coming out of the box. We can, in this way, we can show all the words of the prepositions comes under. See, the ball is moving into the box. Okay, thank you. And
CAT rat, CAT cat, అలాగే మనకు TIN tin, sin, win, win ఇలా వస్తుంది. మళ్ళీ నన్, సన్, రన్, ఫన్, బన్, వ్యాన్, ఫ్యాన్, pan, fan, man, can, fit, hit, sit, wit. ఈ విధంగా రైమ్స్ వర్డ్స్ అనేవి వాళ్ళు తెలుసుకుంటారు. వీడియో ఉంది.